హలో ఎవ్రీవన్, ఇక్కడ వచ్చేసి మేమైతే పొద్దున్నే రెడీ అయిపోయాము. షాపింగ్కి అయితే వెళ్తున్నాము. షాపింగ్కి వచ్చేసి హన్మకొండ వెళ్తున్నాము. మాది విలేజ్ కాబట్టి మేము ఏ షాపింగ్ చేయాలన్నా హన్మకొండకి వెళ్ళాలి, లేదంటే వేరే సిటీకైనా వెళ్ళాలి. ఇంకా మా ఊర్లో కుదరకండి. పొద్దున్నే రెడీ అయ్యి మంచిగా తొందరగా వెళ్ళాలన్న హడావుడిలో నా వేలు అయితే కట్ అయిందండి. వేలు కట్టే బాగా బ్లడ్ వచ్చేసింది. ఆ బ్లడ్ని కంట్రోల్ చేయడానికి చాలా టైం పట్టింది. పసుపు ఎన్నిసార్లు పెట్టినా కంట్రోల్ అవ్వలేదు. ఆఖరికి కంట్రోల్ అయ్యాక బ్యాండెడ్ వేసుకున్నాము. రెడీ అయిపోయి షాపింగ్కి వచ్చేసాము. హన్మకొండ వచ్చి షాపింగ్ చేసాము. షాపింగ్ మాల్కి వెళ్ళాక అక్కడ నాకు మా ఊర్లో వదిన అని నన్ను ఆప్యాయంగా పిలిచే మా రాజమ్మని మరదల పిల్ల కలిసింది. తను నన్ను చూడగానే దగ్గరికి వచ్చి హగ్ చేసుకుందండి ఆప్యాయంగా. ఇంకా ఇద్దరం ఒకే ఊరైనా కానీ మరొక చోట అనుకోకుండా కలిసినప్పుడు అంత చక్కగా ఆప్యాయంగా ఉన్నాము అని అంటే అంత అభిమానం అనమాట తనకి నా మీద, నాకు తన మీద కూడా. ఇంకా మా పాప వాళ్ళ ఫ్రెండ్ కూడా వచ్చింది షాపింగ్కి. షాపింగ్ కంప్లీట్ చేసుకొని ఇంటికి రిటర్న్ అయ్యేసరికి నైట్ అయిపోయింది. బస్ స్టాండ్లో బస్ దిగేసరికి ఆటో లేవు, నడిచి అయితే ఇంటికి వచ్చేసాము. ఇంకా